మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏడ చూస్తా నేను ఎడన్న పనికన్నా పోతే తల్లిని ఇంటికాడ నుంచి పోతాం బిడ్డ అని చెప్పి పోతాను నేను. కరెక్ట్ విచారం లేకనే మేము అడిగితే చేస్తున్నాం పని చేసుకుంటాను. అప్పుడు అనుమానం వచ్చింది కానీ అది న్యాచురల్ జరిగింది కావచ్చు. నడిచే బాబు కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా కేసంద్రం మండలం నారాయణపుర గ్రామంలో 6 సంవత్సరాల బాలుడు మనీష్ పై గత నెల జూలై 31 తారీఖు అర్ధరాత్రి పూట కూడా కత్తితో మెడపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి కోలుకొని దేవుడు అతను కాపాడని తెలుస్తుంది. అది ఆ సంఘటన మర్చిపోక ముందుకి మళ్ళా కూడా నిన్న అదే ఇంట్లో అదే శాపం మీద హోంవర్క్ రాసుకొని పడుకున్న నేపథ్యంలో మళ్ళీ అసలు ఏం జరిగింది, బాలుడు మొత్తం శివమై కనిపించాడు. కొంతమంది అక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం మాత్రం మెడపై మొత్తం ఇక్కడ తీవ్రమైన ఘాట్లు ఉన్నాయి, అంటే గొంతు నులిమి టవల్తో తాడుతో చుట్టి ఆడవాళ్ళ కనిపిస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది చెప్తే పరిస్థితుంది. బాలుడు మొత్తం చనిపోయాడు. తనని మహబాద్ పోస్ట్మార్టం తరలించి పోస్ట్మార్టం చేపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి ఏడ్చి పాప కన్నీళ్ళు కూడా రాని పరిస్థితి ఉంది. వాళ్ళకి నానమ్మ ఇక్కడ ఉంది, తల్లి కూడా ఇక్కడ ఉంది. అసలు ఏం జరిగింది నిన్న సాయంత్రం పూట, గతంలో ఏం జరిగింది ఒకసారి వాళ్ళ నానమ్మ మాటలు అడిగి తెలుస్తున్నాం. గతంలో కూడా గత రెండు నెలల క్రితం కూడా అబ్బాయి మీ మనోడిపై దాడి జరిగింది, కత్తితో కోసారు. మళ్ళీ నిన్న సాయంత్రం అసలు ఏం జరిగింది అసలు? నేను పత్తేర పోయినా అయ్యా, నేను లేను. నేను సాయంత్రం 5:30కి ఇంటికి వచ్చినాక పిల్లగాడు ఏడు కనబడతలేడన్నా. పండుకున్నాడు అత్తమ్మ అన్నది. ఎందుకు జ్వరం వచ్చిందా అన్న? జ్వరం రాలేదు, ఏం రాలేదు అత్తమ్మ. అన్నం తిన్నాడు, రాసుకున్నాడు, నిద్ర వస్తుందమ్మ అంటే పండబెట్టిన అన్నది. మరి అన్నం పెట్టినావా అంటే తిన్నాడు అన్నది. నేను రాగానే నీళ్ళు కాగినాయి అత్తమ్మ, తానం చేయమన్నది. నాకు బట్టలు తీసుకొచ్చి ఇచ్చింది, నాకు నీళ్లు వాడబెట్టింది, తానం చేసిన. ఈయన మేక పిల్లకు కట్టు కట్టాలి దబినరా అని అన్నాడు. నేను అడిగిపోయినా మేక పిల్లను పట్టుకున్నా. ఆయన మందు పెట్టిండు, కట్టు కట్టిండు. పిల్లలాడు అందరూ ఆడుకుంటుంటే బతుకమ్మ ఆడుతుంటే ఇక నేను అన్ని కూలబడ్డా. ఇక వచ్చేప్పటికి నాకు ఇంత భూ అన్న ఆకలి అవుతుంది అన్నాడు. నేను పోయింది ఆయనకు భూ వేసుకొచ్చిన, నేను ఇంత వేసుకున్నా. నేను తిన్నా. పిల్లగాడు ఇంకా లేత్తలేడు అంటే పండుకున్నాడు అన్నది. సరే అనుకొని నేను వచ్చే కూర్చొని మళ్ళా లేచిపోయి మనిషి అని లేపిన. ఇక లేత్తలేడు చేతులన్నీ కట్టే దరుచుకుపోయినాయి. మనిషి అని చేయబట్టి గుంజితే కట్టె దరుచుకుపోయింది, ఇట్టినే వంక పోయింది. ఓ నావా, నా కొడుకు ఏమో వంకర పోయిన చేతులన్నీ కాళ్ళనే. ఆయన మాత్రం లేపుకొని పెట్టిన కింద గులబడి ఏడ్చినాక మా కోడలు వచ్చి మా బాగా కోడలు వచ్చి నువ్వు అంతా అదురు పెట్ట కాగత్తమ్మని ఆ పిల్లరి చేతులు కాళ్ళని నలిచింది. తీసుకుపోయింది హాస్పిటల్కి, తీసుకుపోయారు బండి మీద. ఆ నుంచి వచ్చిళ్ళు చచ్చిపోయింది అని చెప్పింది. ఇంటికి తీసుకొచ్చినాక నా కొడుకు ఫోన్ చేసిర్రు, పిల్లగాడు చచ్చిపోయింది రా విడిచి వచ్చింది అన్నాడు. ఈ కార్డులు పడ్డాయి, మేము చూడలేదు. ఇవన్నీ గుంజినవన్నీ మాకు మేము చూడలే. అయ్యి ఒక మనిషి అనే లేపిన, నేను లేపి ఈ కట్లు చూడలే. ఇప్పుడు బాగా ఏర్పడుతున్నాయి కానీ అంతగానో ఏర్పడలేదు. ఇక చూసిండు, నా కొడుకు వచ్చిండు. పిల్లని 2-3 దెబ్బలు బాగా నా కొడుకుని చంపినవని ఇంటికాడు ఉండని నన్ను. ఇక నేను ఏడ్చుకుంటా రోడ్డు మీద కూర్చున్నా. ఇక వాడు ఏడ్చిండు. కొడుకు అడిగి పోయి, ఓ కొడుక నీకు ఎక్కడ సాగు వచ్చిందిరా అని ఇట్టిట్ట అనుకుంటా మెడలు ఇట్ట అన్నాడు. అంటారు కానీ ఈ నుంచి ఇడికి నల్లగా కావులకి ఇట్లా గుంజినట్టున్నాయి, ఈ గోరికి ఇరుకున్నట్టున్నది, ముక్కు మీద అట్నే ఉన్నది. అసలు ఎవరికి వచ్చింది ఎవరికి చేసింది తెలుస్తలేదు. నేను లేనయ్యా, నేను పత్తేర పోయిందని చెప్తాను కదా. నేను ఇంటికాడ అనుమానం ఉంది. ఎవరి మీద? నాకు ఎవరి మీద అనుమానం చెప్పాను సారు. నేను గతంలో కూడా 2 నెలల క్రితం జరిగినప్పుడు కూడా మీరు ఏం చెప్పలేదు, మాకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పిళ్ళు. అప్పుడు కూడా అబ్బాయి మీద అత్యాచారం జరిగింది.
నిన్న జరిగింది. మీరు చెప్పకపోతే ఎట్లా మరి? ఇట్లా చెప్పుకోవాలి కదా, విషయం చెప్పాలి మరి. నేను చూడండి ఎట్ట చెప్పను సారు. అనుమానం లేదా మరి ఇప్పుడు కూడా నా మీద నేను ఎవరికి అనుమానం ఉన్నా తల్లినే ఇంటికాడ ఉంచి పోతా అంటే ఇంక నేను ఏడ చూస్తా. నేను ఏడన్నా పనికన్నా పోతే తల్లిని ఇంటికాడ ఉంచి పోద్దాం బిడ్డ అని చెప్పి పోతాను నేను. ఇప్పటికే ఒక చిన్న మనోడు చనిపోయింది బాగా గుంటలో పడి, ఇప్పుడు ఇంకో పెద్ద మనోడు చనిపోయింది, ఇంకొక మనోడు మరి. ఆ వన్ పరిస్థితి మరి ఆ పరిస్థితి ఏందో మమ్మల్ని అందరిని చంపాలని చూస్తారేమో మరి. ఎవరు మాకు ఏం తెలియక పిచ్చలం అవుతాను అయ్యా మేము. మాకు గీయని తెలితే మాకు ఇంత ఏదన్నా అనుమానం ఉంటే నేను ఎవరు మీ కుటుంబం మీద ఈ విధంగా ఎందుకు చేస్తారు అసలు ఎక్కడ అర్థం కావట్లేదు నాకు. నేను అర్థం కాక సతమతం అవుతాను. నేను పొద్దున్న లేదా నేను విద్యుదాన్ని అవుతానా ఎందుకు మాకు ఇట్లా జరుగుతుందని.